మనకి గుంటూరులో రీసెంట్ టైమ్స్లో జరిగిన ఒక 6 దొంగతనాలకు సంబంధించిన ప్రాపర్టీ అఫెన్స్, హౌస్ బ్రేకింగ్ బై నైట్ అది డిటెక్ట్ చేయడం జరిగింది. వితిన్ 4 monthsలో మనం డిటెక్ట్ చేసాము. దీనిలో ఏంటంటే ఈ 6 కేసెస్లో కూడా కలిపి ఆకుల శ్రీను, తర్వాత దాసరి మహేష్, నాగదాసరి మహేష్ ఇద్దరు కూడా కడప చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి నగలు కూడా రికవరీ చేసాము. అరౌండ్ 195 grams మనం 170 grams వరకు రికవరీ చేసాము. అదేవిధంగా ఇంకొక లాలాపేటలో జరిగిన దొంగతనాల్లో కూడా ఇంటాక్ట్ రికవరీగా 148 grams 1.5 kg సిల్వర్ షాప్ నుంచి కూడా మనం రికవరీ చేయడం జరిగింది. బట్ కాకపోతే దాంట్లో కన్ను అని చెప్పేసి ఒక తమిళనాడు అక్యూజ్డ్ ఉన్నారు, కొంచెం మిస్ అవ్వడం జరిగింది అక్యూజ్డ్ అరెస్ట్. వాళ్ళని ఆల్రెడీ సెపరేట్ టీం ఫామ్ చేశాము, తమిళనాడు కూడా పంపించాము, అది కూడా త్వరగా అరెస్ట్ చేస్తాము. సో టోటలీ 318 grams గోల్డ్ ప్లస్ 1.5 kg సిల్వర్. దీనిట్లో ఈ నాగదాసరి మహేష్, తర్వాత ఆకుల శ్రీను ఇతరు కూడా కడప చెందిన వాళ్ళు, ప్రొదటూరు వాళ్ళు. దీని ముందు కూడా ఈ ఆకుల శ్రీను దాదాపు 49 కేసులో ఉన్నారు వాళ్ళపైన. అదేవిధంగా ఈ నాగదాసరి మహేష్ కూడా 35 కేసు, వాళ్ళపైన రెడ్ శాండర్స్ కేసు కూడా ఉంది. యాక్చువల్లీ వీళ్ళు రీసెంట్గా జరిగిన దొంగతనాల్లో వీళ్ళిద్దరు కూడా డ్రైవర్స్, లారీ డ్రైవర్స్. వీళ్ళు లారీ డ్రైవింగ్ చేయగలుగుతున్నారు కాబట్టి రీసెంట్గా చేసిన దొంగతనాలను బేస్ చేసుకొని ఒక ఆటో, అది బయటకు ఉంది చూపిస్తాము, ఒక ఆటో ఒకటి కొనుక్కున్నారు. దాన్ని కూడా అదే క్రైమ్కి కూడా వాడడం కూడా జరిగింది. లాస్ట్ చేసిన అఫెన్స్లో కూడా ఆటో వాడడం జరిగింది, అది కూడా సీజ్ చేసాము. ఒక 2-wheeler సీజ్ చేసాము. అది కాకుండా ఇదే ఆకుల శ్రీను వడ్డి చెరుకూరు మండలంలో 1.5 cents ల్యాండ్లో ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారు, అరౌండ్ 10 lakhs. అది కూడా ఇంకా మ్యాక్సిమం ఒక 10 daysలో అటాచ్మెంట్ కూడా చేస్తాము, దొంగతనాల ప్రాపర్టీ కాబట్టి. సో టోటలీ ఈరోజు మేము డిస్ప్లే చేసినది ప్లస్ వెహికల్ అన్నీ కలిపి కూడా 28 lakhs అరౌండ్ మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు దాసరి మహేష్ యాజ్ వెల్ యాజ్ ఈ ఆకుల శ్రీను ఇద్దరు కూడా కంటిన్యూస్గా దొంగతనాలు ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్ళు బతకడానికి వేరే దారి లేదని, అంటే వాళ్ళతో పాటు ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళకు వస్తున్న అమౌంట్ సరిపోకపోవడం వల్ల మళ్ళీ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు వాళ్ళు కన్ఫెషన్ చేస్తున్నారు. ఇతరులకు కూడా రీసెంట్గానే పెళ్ళి అయింది. వీళ్ళు జనరలీ ఎలాగా దొంగతనం చేస్తారంటే మామూలుగా డ్రైవర్ కాబట్టి అలాగా సరదాగా వెళ్తున్నప్పుడు చూస్తారు, ఎక్కడ ఇంట్లో లాక్ వేసిందో అక్కడ ఫస్ట్ ఆగుతారు. ఆగిన తర్వాత బయటకు ఒకరు ఉంటారు, లోపలికి ఒకరు వెళ్తారు, జస్ట్ స్క్రూ డ్రైవర్ పెట్టుకుంటారు, లాక్ని ఓపెన్ చేస్తారు. సార్ అందరూ కూడా బీరాలనే పెట్టుకుంటారు నగలు, వేరెక్కడ పెట్టుకోరు. అదేవిధంగా చావిని కూడా పిల్లో కిందకే పెట్టుకుంటారు, లేకపోతే బెడ్ కిందకే పెట్టుకుంటారు, వేరెక్కడ పెట్టరు. అది మేము మామూలే కాబట్టి మ్యాక్సిమం మనకు సక్సెస్ రేట్ కూడా 95%, 98% సక్సెస్ రేట్ కూడా ఎప్పుడూ ఉంటాయి అనేది క్లియర్గా చెప్తున్నారు. సో కొత్త కష్టపడడం కానీ అలాంటి ఏం లేదు, సింపుల్గా వెళ్తారు. ఎక్కడ కూడా టౌన్ లోపలికి వాళ్ళు చేసినది తక్కువ, మ్యాక్సిమం వాళ్ళన్నీ కూడా కొన్ని అవుట్స్కట్స్లోనే చేస్తారంటున్నారు. ఇలాంటి వాళ్ళు క్లారిటీగా ఇన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు 2G ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ యాక్ట్ కిందకి కూడా వాళ్ళ పేరు ప్రపోజ్ చేయబోతున్నాము. దీంట్లో మెయిన్గా రిసీవర్, దీంట్లో కృతివేణి పోలీస్ స్టేషన్ కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా 160 grams దొంగతనం చేసి అటిగా గోల్డ్ కంపెనీలో పెట్టారు. అది వాళ్ళు సపరేట్గా ప్రాసెస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ముందే హ్యాండ్ ఓవర్ చేస్తాము పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత కూడా. తర్వాత మన దాంట్లో కూడా రిసీవర్ ఎవరు దీంట్లో ఈ దొంగతనాలు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. నోటీస్లో కమింగ్ డేస్లో మళ్ళీ తెలిసిందంటే 411 కిందకి ఐపీసీ కిందకి వాళ్ళని కూడా అక్యూజ్డ్ కిందకి యాడ్ చేస్తామని కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. అటిగా గోల్డ్ కంపెనీ సంబంధించినది లీగల్గా వాళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్ చేస్తారు. ఈవెన్ ఈ గోల్డ్ కంపెనీస్ కూడా ఆధార్ మాత్రమే వెరిఫై చేస్తూ వెదర్ గోల్డ్ అనేది కరెక్ట్ గోల్డా వాళ్ళది అన్నది వెరిఫై చేయకుండానే తీసుకుంటున్నారు. అదే వాళ్ళకి కమర్షియలీ బెనిఫిట్ కూడా 10,000 20,000 తక్కువ తీసుకొని వాళ్ళు చేయడం వల్ల కూడా ఇది జరుగుతుంది. వాళ్ళు కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ ద్వారా నోటీస్ సర్వ్ చేయమని చెప్పాము.
మేము అన్ని గోల్డ్ ఇలాంటి డిపాజిట్ చేసుకోవడానికి అన్ని ప్రైవేట్ ఉన్నాయో దాన్ని కూడా నోటీస్ సర్వ్ చేయబోతున్నాము. వితౌట్ వెరిఫికేషన్ కరెక్టా కాదా అని చేయొద్దని చెప్పేసి నోటీస్ సర్వ్ చేస్తున్నాము. సో ఇది ఓవరాల్ గుంటూరు డిస్ట్రిక్ట్లో దొంగతనం జరిగిందంటే దాంట్లో దొంగతనం జరుగుతున్న ప్రాపర్టీ కాకుండా ఆ దొంగవాడు దాన్ని బేస్ చేసుకొని ఏమి కొనుక్కున్నా అది కూడా సీజ్ చేస్తాము. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వటిచెరుకూరులో ఉన్న ఇల్లుని ఎలాగ అటాచ్ అయిపోతున్నామో వాళ్ళు దాని ద్వారా సంపాదించినదాన్ని కూడా మనం అటాచ్ కూడా చేస్తాం. సో వాళ్ళకి ఏం మిగిలేది ఏమీ ఉండదు కాబట్టి గుంటూరు డిస్ట్రిక్ట్లో దొంగతనం చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద థింగ్. దీనిలో రీసెంట్ టైమ్స్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం క్రైమ్ పరంగా కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో సెట్ చేయడం జరిగింది. సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ సుప్రజా గారు ఛార్జ్ తీసుకున్నారు. డిఎస్పీ సిసిఎస్ మన శివాజీ అండ్ కొత్త సిఐస్ కూడా 5 ఉన్నారు. అందరూ కూడా బాగా చేస్తున్నారు. సో ఇది అలాంటి పాత కేసు అన్నీ కూడా స్టార్ట్ చేశాము. కమింగ్ డేస్లో ఇంకా కేసెస్ డిటెక్ట్ చేస్తూ దొంగతనం జరుగుతున్నది కూడా టు ఎన్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేసినట్టు అనిపిస్తుంది. కమింగ్ డేస్లో ఇంకా కొన్ని బాగా చేస్తాము. సో టీమ్కి కంగ్రాచులేషన్స్. ఇది ఆల్మోస్ట్ రికవరీ అన్నీ కూడా చాలా కష్టపడి చేశాము. సో ఎంటైర్ టీమ్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇక్కడ కాదు, వాళ్ళకి కడప కాబట్టి కడపలో కేసెస్ ఉంది, మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళకి ఒక 3 కేసు నాగదాసరి మహేష్కి 3 కేసు అక్కడ కూడా ఉంది. ఇది కొన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. అంటే దేనికోసం ఇన్ని కేసెస్ ఉంది కదా అని చెప్పి నేను కూడా పర్సనల్గా మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నదన్నీ కూడా స్టార్ట్ చేస్తాము, కానీ దాన్ని వదిలేయడం వేరేమి ఎక్కడ వెళ్ళినా మనకి ఒకవాడు దొంగవాడు అన్నప్పుడు పని కూడా ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి బతకడానికి దారి కాబట్టి చేస్తామన్నారు. ఈ పనిష్మెంట్స్ అన్నీ ఆయన తర్వాత రీహాబిలిటేషన్ కిందకి ఏదైనా చేస్తామన్నది కూడా ఒక థాట్ ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ వీళ్ళ సైకాలజీ ఎలాగా ఉంది, 49 కేసు 35 కేసు అంటే ఇలా కంటిన్యూ చేయడానికైనా కారణాలు ఏంటి, భయం లేదా, జైలు అంటే భయం లేదన్న యాంగిల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని కమింగ్ డేస్లో ఇంకా అదర్ అక్యూజ్డ్ కూడా ఇలాంటి ఉన్న వాళ్ళపైన కూడా కొన్ని సైకలాజికల్గా చేస్తూ కూడా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎలాగ ఉన్నది కూడా కొన్ని ఆలోచించుతున్నాము. దట్స్ అ లాంగ్ టర్మ్. ఇది చెప్పండి. సారీ, డబ్బు ఏమీ వాళ్ళ దగ్గర ఏమీ దొరకట్లేదు. యాక్చువల్లీ ఇది అన్ని గోల్డ్ పెట్టారు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళు తీసుకున్నది కూడా గోల్డ్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే డబ్బులు అనేది ఎలాగా ఎందుకు లేదంటే ఏమి లేదు. వాళ్ళు దొంగతనం చేసిన గోల్డ్ని ఇమీడియట్గా పెట్టేసి డబ్బులు తీసుకోరు. కావాల్సినప్పుడు పెడతారు, 5,000 10,000, దానికి ఎక్కువ వాళ్ళు డబ్బులు చేతిలో పెట్టుకోరు. అది ఆగిపోయిన తర్వాతనే మళ్ళీ పెట్టేసి తీసుకుంటారు. సో గోల్డ్ ఎక్కడ పెడతారంటే అది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అన్నీ చెప్పేసామంటే మళ్ళీ ఫ్యూచర్లో దొంగవాటం జరిగారు కాబట్టి చెప్పలేను. కానీ ఆ గోల్డ్ కూడా కరెక్ట్ ప్లేస్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. కావాల్సినప్పుడు మాత్రం కన్వర్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇన్ని కేసులో ఉంది కదా, మిగిలిన గోల్డ్ ఏంటంటే మ్యాక్సిమము పోలీస్ రికవరీ కూడా చేసేస్తున్నారు. అన్నీ అలాగా వాళ్ళకి మిగలట్లేదు. ఏదో కొంతవరకు వాళ్ళు ఇంకొక కేసులో దొరకడం వరకు ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్లో కొన్ని ఖర్చులు పెట్టుకుంటున్నారు, అంతే, అక్కడ వరకే. అందుకే ఇంకా కూడా పర్మనెంట్గా సెటిల్ అవ్వట్లేదు. వాళ్ళు మిగిలిన దాంట్లో పెట్టుకున్న వటిచెరుకూరు ఇల్లుని కూడా మనం అటాచ్ చేయబోతున్నాం. లేదు, యాక్చువల్లీ ఇతరు కూడా బ్యాక్గ్రౌండ్ కడపనే. యాక్చువల్లీ ఇక్కడ 2021లో వచ్చి ఆకుల శ్రీను సెటిల్ అయ్యారు. ఆకుల శ్రీను వైఫ్ మహేష్ వైఫ్, ఆకుల శ్రీను వైఫ్ అక్క చెల్లి అనుకున్నాను. వాళ్ళ చెల్లి ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిచయంలో ఆ వ్యక్తి ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చినప్పుడు అక్క పరిచయం అయింది కాబట్టి, చెల్లి పరిచయం అయిందంటే పెళ్లి చేసుకున్నారు. సో ఇతరు కూడా లారీ డ్రైవర్స్ కాబట్టి వెళ్తున్నప్పుడు అలాగా దొంగతనం అంటే ఇంట్రెస్ట్ స్టోరీస్ ఇంకా అది పోతాయి. యాక్చువల్లీ దట్ ఈస్ లేదు, వీళ్ళిద్దరే చేశారు. ఈ లాలాపేటలో జరిగిన షాప్లో జరిగిన దొంగతనాల్లో 148 గ్రామ్ రికవరీ చేయడానికి కూడా సీసీటీవీ కెమెరాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మేము అందుకే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 1040 వరకు మేము గుంటూరు పోలీస్ ఒక 5,000 వరకు మేము టార్గెట్ పెట్టుకున్నాం మార్చి వరకు. దాంట్లో 1040 కెమెరాస్ వరకు మేము ఇన్స్టాల్ చేసాం. ఇంకా పబ్లిక్ దగ్గర రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి మన కోఆపరేట్ చేస్తూ సీసీటీవీ కెమెరాస్ అందరు కూడా ఇల్లులో ఇండివిజువల్గానే పెట్టుకోండి. ఖచ్చితంగా షాప్స్లో కూడా మీరున్న లేన్లో కూడా అందరూ కోఆపరేట్ చేస్తూ ఎంట్రీ రూటు ఎగ్జిట్ రూట్లు అన్నీ పెట్టుకున్న దానివల్లనే ఈరోజు ఒక 148 గ్రాము ఇమీడియట్గా మనకి రికవరీ అవ్వడానికన్నా స్కోప్ వచ్చింది. యాక్చువల్లీ
కాబట్టి సీసీటీవీ కెమెరాస్ అందరూ ఇన్స్టాల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము, పోలీసుకి సహకరించాలని కోరుకుంటాము. అదేవిధంగా లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నేను అది ప్రతిసారి మనం చెప్తున్నాము కానీ అది అంత అందరూ వాడుకోవట్లేదు. మీరు అది వాడుకున్నారంటే ఎక్కడైనా ఊరికి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు లాక్ ఉందంటే చాలు మేము దిగుతాము, ఓపెన్ చేస్తాము, ఈజీగా అయిపోతాం. కనీసం మీరు ఊరికి వెళ్తున్నప్పుడున్న లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది రెండు మన తరపు నుంచి. ఈవెన్ 2 వీలర్స్ కూడా రీసెంట్ డేస్లో చాలా తగ్గించాము క్రైమ్ని. అందరూ కూడా 2 వీలర్స్లో జీపీఎస్ 250 రూపీస్ 300 రూపీస్ ఉంటాయి. ఆ జీపీఎస్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా వీల్ లాక్స్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ టైం కూడా చెప్తాను, మళ్ళీ వీల్ లాక్స్ ఉంటాయి. మీరు జీజీహెచ్ దగ్గర కానీ ఎనీ కామన్ ప్లేస్లో జనరల్ పార్కింగ్లో మీరు పెడుతున్నప్పుడు వీల్ లాక్స్ చేసేయండి. యాక్చువల్లీ మీరు సైడ్ లాక్ చేయడం వల్ల పెద్దది ఏది ఇంపాసిబుల్ రాకెట్ సైన్స్ ఏమి కాదు, అలాగ తిప్పామంటే వచ్చేస్తాయి. మీరు సైడ్ లాక్ వేస్తారు కదా, ఎవరు టచ్ చేయరని అనుకుంటున్నారు, దాంట్లో ఏం పెద్దది ఏం లేదు. హీరో హోండా అన్నీ జస్ట్ ఇలాగ తిప్పామంటే వచ్చేస్తాయి, ఒక తిప్పు అంతే. సో వీల్ లాక్ వేయండి, జీపీఎస్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ రెండు నా తరపు. దానివల్లనే కొన్ని కేసెస్ డిటెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ దాంట్లో కొంతమంది రిసీవర్స్ని కూడా మనం పర్మనెంట్గా ఎక్కడెక్కడ పెడుతున్నారో వాళ్ళు కూడా ఒకే చోట్ల పెట్టట్లేదు. ఇప్పుడు గుంటూరు అంటే గుంటూరు షాప్లో మాత్రం పెట్టరు వాళ్ళు. గుంటూరులో మనకి ఒకసారి డిటెక్ట్ చేసామంటే మళ్ళీ రాజమండ్రి, కృష్ణ, విజయవాడ, సమ్టైమ్స్ శ్రీకాకుళం ఇలాంటి వాళ్ళు కూడా దూర ప్రాంతాల్లో పెట్టుకొని పెడుతున్నారు. దానివల్ల మనకి స్పెసిఫిక్గా ఓవరాల్ స్టేట్లో మనం చూడాల్సిన యాంగిల్ ఇది. బట్ గుంటూరు వరకు మనం ఒక 3-4 రిసీవర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళపైన నిఘా పెట్టాను. లేదు అది కరెక్ట్, దానివల్ల ఇన్వెస్టిగేషన్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనే అలిగేషన్ కూడా వస్తుంది. లేదు అది కరెక్ట్ కాదు. బికాస్ మ్యాట్రిక్స్ కెమెరాస్ మ్యాక్సిమం అన్నీ కూడా పని చేస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కెమెరాస్ మనకు పని చేస్తుంది. కొన్ని కెమెరాస్ కూడా చిన్న రిపేర్స్లా పని చేయట్లేదు, కానీ గవర్నమెంట్ పరంగా ఉన్న మ్యాట్రిక్స్ కెమెరాస్ అన్నీ కూడా మన కంట్రోల్ రూమ్ కూడా వస్తుంది. కాకపోతే ఉన్న కెమెరాస్ సరిపోదు, అది పాయింట్. మెయిన్ ఏరియాస్ మాత్రమే కవర్ అవుతాయి. బట్ కాకపోతే ఇలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లాలాపేటలో జరిగినది ఒక షాప్ లోపలికి జరిగింది దొంగతనాలు. కెమెరా ఉంది కాబట్టి ఈజీగా డిటెక్ట్ అయింది, లేకపోతే డిటెక్ట్ అవ్వదు కదా. సో ఈవెన్ చిన్న లేన్స్, బ్రాడీపేట్ ఫస్ట్ లేన్, 4th లేన్, 3rd లేన్ అంటారు, దాంట్లో అన్నీ కూడా ఉందంటే కొన్ని స్నాచింగ్ కూడా కంట్రోల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన వరకు ఉన్న కెమెరాస్ 80-85% ఆఫ్ ద కెమెరాస్ పని చేస్తుంది. ఎలక్ట్రికల్ సప్లై, లేకపోతే వైర్ ప్రాబ్లము, లేకపోతే ఈ చెట్టు కంటిన్యూస్గా దాంట్లో పట్టడం వల్ల కొన్ని కెమెరాస్ పోవడము, అలాంటి ఎనీ టైము ఒక 15-20% ఆఫ్ ద కెమెరాస్ నాట్ ఫంక్షనింగ్లో ఉంటాయి. అదర్వైజ్ 80% ఉంది. ఇంకా అది సరిపోవదు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో చూసామంటే 1.5 lakhs to 2 lakhs ఓన్లీ చెన్నై టౌన్లో మాత్రమే ఉంది. మీరు ఎక్కడ తిరిగినా మీరు ఎక్కడ వెళ్ళడానికి స్కోప్ లేదు. అలాంటి ఒక సిస్టమ్ మన గుంటూరులో ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో పాటు మనం 5,000 మార్చ్ వరకు టార్గెట్స్ పెట్టుకుంటాం మనమే. సో ఇంకా కొన్ని ఎక్కువ పెంచుతామన్నది చెప్తాము. బట్ మీరు కూడా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏదో కష్టాలు వస్తుంది, మీరు వెళ్ళి గోల్డ్ పెడతారు. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర 10 క్వశ్చన్ అడిగారని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ వాళ్ళ వ్యాపారమే అది. ఇప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాము, కానీ ఏమి చెప్తున్నాము, మీ ప్రికాషనరీ మెషర్స్ తీసుకోండి. మీకు తెలుసు కదా, 4 సారి వచ్చి ఇలాగ ఇస్తున్నానంటే మీకు తెలియాలి, ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలన్న దీన్ని కొన్ని ఆ అవేర్నెస్ని స్టార్ట్ చేస్తాము కొన్ని ఇవ్వడానికి. కొన్ని తెలిసి చేసిన వాళ్ళు ఉన్నారంటే 411 IPC కిందకి వాళ్ళని కూడా అక్యూజ్డ్ కిందకి యాడ్ చేస్తున్నాము. యాక్చువల్లీ అది గతంలో కూడా పెట్టాము కూడా. ఇప్పుడు కొన్ని కేసెస్లో మనకు తెలిసి వాళ్ళు ఫస్ట్ టైమో సెకండ్ టైమో నిజంగానే వాళ్ళు బిజినెస్ దీంట్లో తెలుసునంటే ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతాయి. అలాంటప్పుడు ఫస్ట్ టైం నోటీస్ సర్వ్ చేస్తున్నాము, నెక్స్ట్ టైం పట్టుకుంటున్నాము. అట్టిగా కంపెనీస్లో ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, బట్ ఆధార్ కార్డు ద్వారా వీళ్ళు దొంగవాడా లేదనేది మనం ఐడెంటిఫై చేసిన తర్వాత కనెక్ట్ చేయగలుగుతాం. సార్ ఒక డిస్ట్రిక్ట్లో కాదు కదా, వేరియస్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నారు. వీళ్ళు మూవ్మెంట్లు లారీ డ్రైవర్స్ ఉండడం వల్ల వేరియస్ ప్లేసెస్లో చేస్తున్నారు. మీరు ఎంత ఇప్పుడు నిఘా పెడతారు, నైట్ చూస్తారు, రిపీటెడ్గా ప్రాక్టికల్గా చూడలేరు కదా. వాళ్ళు జాబ్ లారీ డ్రైవర్స్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇలాగా చేస్తున్నారు. బట్ వీళ్ళు చేస్తున్నది డిస్ట్రిక్ట్స్ చూసారంటే కూడా ఓవర్ ద ఎంటైర్ స్టేట్ చేస్తారు వీళ్ళు.
కాబట్టి కొంచెం వీళ్ళకి ఓవరాల్ ఇప్పుడు కొన్ని కోఆర్డినేషన్ చేయాలి. మీరు చెప్పిన పాయింట్ వాలిడ్ పాయింట్. ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ 280 మెంబర్స్ లాస్ట్ 1.5 monthsలో 45 daysలో 280 మెంబర్స్ని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. వాళ్ళు వేలుముద్రలు కానీ ఫుల్ అడ్రస్ కానీ వాళ్ళ రిలేటివ్స్ నెంబర్ కూడా అన్నీ తీసుకోవడం వల్లనే రీసెంట్ టైమ్స్లో కొన్ని దొంగతనాలు జరిగింది. బట్ ఎక్సెప్షనల్ కేసు ఉంటాయి, అది కూడా మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.